ఈరోజు ఎవరైనా అవసరతల్లో సహాయం చేసే వారి మీద ఆశ పెట్టుకుంటారా? సహాయం చెయ్యని వారి మీద ఆశ పెట్టుకుంటారా? చేసేవారి మీదే ఆశ పెట్టుకుంటారు. దేవుని కన్నా మనకి సహాయం చేసేది ఎవరున్నారు? అందుకని దేవునిపై ఆశ పెట్టుకోవటం అన్న అంశాన్ని ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతా ఉన్నాం. 146వ కీర్తన 5వ వచనం. యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడగునో, ఎవడు ఆయన మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యాకోబు దేవుడు అని రాయబడింది. ఈ మాటలు పాత నిబంధన గ్రంథంలో 20 సార్లు ఉన్నాయి. 24 సార్లు రాయబడి ఉంది యాకోబు దేవుడని పాత నిబంధన మొత్తంలో. తన నామాన్ని మోసకారి అయిన యాకోబుతో దేవుడు ఎందుకు ముడిపెట్టాడు? యాకోబు జీవితాన్ని మార్చటానికి, ఇశ్రాయేలుగా మార్చటానికి. ఇంకా వెరీ గుడ్, చెప్పమ్మా, నువ్వు తెచ్చింది ఏమ్మా? ఆశ్రదించి మార్చాడు. ఆశ్రదించాలని, మోసకారి కదా, ఆశ్రదించు. మరి ఆయన నామాన్ని కూడా జత చేసాడు, ముడిపెట్టాడు కదా. యాకోబు దేవుణ్ణి అంటున్నాడు, ఆయనే చెబుతున్నాడు, నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు ఏమ్మా? దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. వాగ్దానాన్ని బట్టి తన ప్రజలు తప్పులు చేసినా దేవుడు తన వాగ్దానాన్ని బట్టి ఆయన చేస్తా ఉంటాడు. అబ్రహాముతో చేయబడిన వాగ్దానం ఒకటి. ఇంకొకటి ఏమిటంటే, దేవుడు కృపగలవాడు కాబట్టి అర్హత లేని వారికి కూడా అర్హతనిచ్చేవాడు కాబట్టి జత చేశాడు. ఇంకా మీరు చెప్పినట్టుగా పాపులను పవిత్రులుగా మార్చే దేవుడు కాబట్టి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు కదా. అందుకని ఆ పేరు మరి రాయబడ్డట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడా? పెట్టుకున్నాడు. దేని విషయంలో ఆశ పెట్టుకున్నాడు? ఏమో, జ్యేష్ఠత్వం కావాలని కడుపులో ఉన్నప్పుడు అనుకున్నాడు. ఏశావు కన్నా ముందుగా రావాలని పట్టుకొని వచ్చాడు. తర్వాత కూడా చిక్కుడుగాయల కూర వండి పెట్టి నీ జ్యేష్ఠత్వం నాకేమని అడిగాడు. సరే, వెరీ గుడ్. అంటే ఏశావు దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని ద్వేషించాడు, నిలుపుకోలేకపోయాడు, దాని విలువ తెలుసుకోలేకపోయాడు. విలువ తెలిసిన యాకోబు దాన్ని ఏదో రూపమున పొందాలని ఆశపడ్డాడు. అది సిస్టర్ గారు చెప్తారు. చెప్పండి. ఇంకా ఆయన ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చినప్పుడు, ప్రయాణం అయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో పదరాంకి వెళ్ళాలి. మరి అక్కడికి వెళ్ళటానికి ప్రయాణం తెలియదు. వారి మామగారైన లాబాను గారు ఎక్కడుంటాడో తెలియదు. కాబట్టి ప్రయాణం విషయంలో ఆశ పెట్టుకున్నాడు యాకోబు. దేవుడు ప్రత్యక్షమై నిబంధన చేశాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను తోడుంటాను అని చెప్పాడు. నిన్ను విడవను అని వాగ్దానం చేశాడు. తర్వాత తాను ప్రేమించిన అమ్మాయి విషయంలో ఆశ పెట్టుకున్నాడు. కొంత అవకతవకలు మొదట్లో మోసం జరిగినా
తను ఇత్తింది కోసుకోవాల్సి వచ్చినా తర్వాత మరలా ఆమెను కూడా పొందుకోగలిగాడు. తర్వాత 10 మార్లు జీతాలు మార్చినప్పటికీ దేవుడి మీద ఆశ పెట్టుకోబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేసి ఆ జీతానికి తగ్గట్టుగా యాకోబుకి మేలు చేశాడు. ఎట్ట మేలు చేశాడు? ఆశీర్వదించి. ఎలా ఆశీర్వదించాడు? 2 మందలుగా జీతాన్ని. సరే, మీరు చెప్పే వాస్తవే, కానీ నేనేం చెప్తానంటే అది కాదు, ఈ సంవత్సరము నీకు మచ్చలవి అని చెప్పేటప్పుడు దేవుడు ముందుగానే యాకోబుకు తెలియచేసేవాడు. ఈ సంవత్సరం మచ్చలవి పుట్టబోతున్నాయి. గొర్రెలు దాటు సమయంలోనే పుట్టబోయే పిల్లలు ఎలాంటివి పుడతావో దేవుడు యాకోబుకు తెలియచేశాడు. అందును బట్టి ఆ విధంగా బలమైనవన్నీ కూడా యాకోబుకు వచ్చినాయి, బలహీనమైనవి కూడా లాబానుకు వెళ్ళిపోయినాయి. ఆ విధంగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన అంటాడు, యాకోబు ఒక మాట చదువుదామండి, 31వ అధ్యాయము 7వ వచనం. నీ తండ్రి నన్ను మోసపుచ్చాడు, 10 మార్లు నా జీతాన్ని మార్చాడు, అయినా దేవుడు నాకు హాని చెయ్యనివ్వలేదు, నష్టము కలిగించనివ్వలేదు. ఎందుకంటే యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. ఆయన ఒంటరిగా వచ్చి ఇక్కడ ఉన్నాడు. అందుకని ఇల్లులకు మంచిది కాదేమంటారేమో, ఇలువలు ఉండవని. అల్లుడు అత్తగారి ఇంటికాడ ఉండటం అన్నది మంచిది, వచ్చేలటం అన్నది సంబరమే, కానీ అక్కడే ఉండటం మాత్రం అది. అందరూ అంత ఎండకెండి వానకు క్షీణించి అంత బాధపడి మందన కాస్తే లాబాను ముఖం మారిపోయింది. లాబాను కొడుకులు కూడా ఈడు ఒక్క కర్రతో వచ్చాడు, యాస్త అంత మంద కదా అన్న ఫీలింగ్ బామర్దుంది. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు చూశాడు. ఇంకో మాట కూడా 42వ వచనం చూద్దాం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు. తండ్రి దేవుడు అంటే ఇస్సాకే కలానా, ఆయన భయపడ్డాడు. నాకు తోడై ఉండకపోతే మాత్రం ఒట్టి చేతులే. నిజంగా ఉమా కూడా దేవుని మీద ఆశ పెట్టుకోపోతే ఒట్టి చేతులే. ఏమున్నాయి, వారు పేరు చెప్పుకోవటానికి ఆర్టీసీ డ్రైవర్ అయినప్పటికీ, గవర్నమెంట్ జాబ్ అయినా కూడా ఏం మిగులుతాయి? మొత్తం ఖర్చు పెట్టేసేవాడు. చేతికి ఎత్తాడు, ఎప్పుడు డబ్బులు ఇచ్చాడు? ఎప్పుడు ఇవ్వలేదు. కానీ దేవుడి మీద ఆశ పెట్టుకోబట్టి 2 ఇళ్ళు కట్టింది, స్థలం చూడగలిగింది, కుటుంబాన్ని పోషించుకోగలిగింది. అలానే ఫీజులు కూడా కట్టల పిల్లలకి, పిల్లలు చదివించుకోగలిగింది, ఎఫ్సి పీజీ చేసింది కదా. నిజంగా దేవుడి ఆశ తీర్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఆశ తీర్చాలన్నా దేవుడి మీద ఆశ పెట్టుకోవటం ఎంత మంచిదో వాక్యంలో మనం చూస్తున్నాం. యాకోబు ఆశ పెట్టుకున్నాడు. ఇంకో మాట కూడా చదువుదామండి, 32వ అధ్యాయము 10వ వచనం. దేవునితో అంటాడు యాకోబు, నీ సేవకునికి చేసిన అన్నిటి మీద నేను అపాత్రుడను. యాకోబు అపాత్రుడైనా కూడా దేవుడు ఉపకారములు చేశాడు, 2 గుంపులంతగా దీవించాడు. మనం గొప్పవాళ్ళమని కాదు, అందుకని దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. ఆశ పెట్టుకుంటే దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా.
35 అధ్యాయం 9వ వచనం. మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు కూడా దేవుడు ప్రత్యక్షమై ఆశ్రయించాడు. యాకోబు కాదు ఇశ్రాయేలు ఇక మీదట అని చెప్పాడు, పేరు పెట్టాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుమని చెప్పాడు. ఆ విధంగా ఆశ్రయించబడ్డాడు, దీవించబడ్డాడు, మరలా దీవించాడు కదా. మరలా దీవించినట్టుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. అందుకని దావీదు గారు కీర్తనలో ఏం రాస్తాడంటే 131వ కీర్తన 3వ వచనం. ఇశ్రాయేలు నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఇక్కడ చెప్పింది ఎవరితో? యాకోబుతో. ఎవరితో? దావీదు రాశాడమ్మా కీర్తన యాకోబుతో, జనాంగముతో, దేవుని ప్రజలు. ఈ కాంటెస్ట్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు అంటే ఇక్కడ దేవుని ప్రజలు అని అర్థం. దేవుని ప్రజలు దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఎప్పుడు? నిత్యము పెట్టుకోవాలి. మన సామర్థ్యం మీద కాదు నమ్మకం, మన శక్తి మీద కాదు, దేవుని శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెట్టుకొని ఆశ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆశలు తీర్చగలిగిన దేవుడు ఆయన. 107వ కీర్తనలో మనం చూస్తాం 9వ వచనం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచును. దేవునికి స్తోత్రం. నిజంగా ఆశ పెట్టుకుంటే దేవుడు మన ఆశను తీరుస్తాడు, మన తృప్తిపరుస్తాడు. 130వ కీర్తన 7వ వచనం. ఆశ పెట్టుకో, ఎందుకంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది కదా. కృప అపాత్రులను ఆదుకునేది కదా. అందుకని అపాత్రుడైనటువంటి ఈ యాకోబు దేవుడు అనిపించుకోగలిగాడు. ఆయన అలా పిలిపించుకుంటానికి ఇష్టపడ్డాడు దేవుడు కదా. దేవుని దగ్గర కృప దొరికిందా మీకు? ఏమ్మా, మీరు ఎప్పుడు ఆశ పెట్టుకున్నారా? మీ ఆశలు ఏమైనా తీర్చినాయా? దేవుడు తీర్చాడా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఉమా కూడా దేవుని మీద ఆశ పెట్టుకుంది. ఏదైనా ఉమా నానా అని నాకు చెప్తుంది, ఏ విషయమైనా. చెప్పినప్పుడు ఏంట్రా, ఏం ప్రార్థన అవసరాలు ఏందమ్మా అని అడుగుతాను. వెళ్ళినప్పుడు చెప్పేది నాకు, ఇది నాన్న, ఇది నాకు ఇచ్చేసి పెట్టి నాన్న అని. సరే ప్రార్థన చేద్దామరా అని చెప్తా. ఒకసారి చర్చిలో ఆదివారం సాక్ష్యం చేసేటప్పుడు మనల్ని అడుగుతుంది, తన ఆశ ఏంటో చెప్తుంది. తన హృదయంలో పెట్టుకోదు, నాకన్నా చెప్తుంది, సంఘానికన్నా చెప్తుంది. మనం దాని గురించి ప్రార్థన చేస్తాం. ఏమన్నా తీరినీరా నీకు ఆశలు? ఏమ్మా, నువ్వు అనుకున్న ఆశలు తీరినాయా? ఎన్ని తీరినాయి? చాలా తీరినాయి. దేవునికి స్తోత్రం. నిజంగా పెద్దమ్మాయిని పీజీ చేయాలనుకుంది, చేసింది. అమ్మాయి మంచి మార్కులతో పాస్ అయింది, వెరీ గుడ్. వాళ్ళ ఆయన గారు మరి యాక్సిడెంట్ చేశాడు, బస్సులో ఉద్యోగం ఆగిపోయారు. ఉద్యోగం రావాలని కోరుకుంది, ఉద్యోగం వచ్చింది. భర్త గారికి స్వస్థత కావాలని కోరుకుంది, వచ్చింది. అమూల్యాకి వివాహం కావాలని అడిగింది. మనం ప్రార్థన చేసాం. నేను అన్నాను, మనకు తెలుసుగా, ఎవరికన్నా పెళ్లి కావాలనుకున్నప్పుడు 7 వారాల కూటం పెట్టుకోవటం మనకి చర్చిలు మొదటి 21 సంవత్సరం ఉంటే ఆనవాయితీ. అటు పెట్టుకున్నాం. చివరి రోజు కూటానికే పెళ్లి సంబంధం వచ్చేది. అందరికి అట్టా జరిగినాయి. అట్లనే అమూల్యకు కూడా చివరి కూటంలో సంబంధం వచ్చింది, సంబంధం కుదిరింది, పెళ్ళి అయిపోయింది, ఉమా కోరిక తీరింది. వెరీ గుడ్. మళ్ళీ కోరిక ఆగిందా? నానా అమూల్యకి మరి
పిల్లలు పుట్టాలి అంది, పిల్లలు అంది. సరే చేద్దామరా, గర్భఫలం కావాలంటే చేద్దామన్నాం. గర్భఫలం కోసం చేశాం. అభిజ్ఞ పుట్టింది. అభిజ్ఞాని పేరు పెట్టాం, అన్నప్రాసనం చేశాం. నాకు మగపిల్లలు లేరు, 2 ఆడపిల్లలే కదా నాన్న, వచ్చే అల్లుడు కొడుకు లాంటి అబ్బాయి కావాలి నాన్న అంది. నిజంగా గాంధీ గారు కొడుకు లాగానే చూశాడు, మనం చూసాం కూడా. అమ్మాయి సాక్ష్యం కూడా చెప్పింది. తర్వాత తనకి అనారోగ్యం వచ్చిన సమయంలో, స్త్రీ సంబంధమైన బ్లీడింగ్ ఎక్కువగా కలుగుతున్న సమయాల్లో, గర్భసంచికి ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భాల్లో బ్రతకటం కష్టం అనుకున్న పరిస్థితుల్లో మరి ఆపరేషన్ జయకరంగా జరగాలి, డబ్బులు కూడా లేవు, ఉచితంగా మరి వాళ్ళ ఆర్టీసీ తరపున చేసే విధంగా అని ప్రార్థన చేయమని అడిగింది. చేశారమ్మా ఆపరేషను, దేవునికి స్తోత్రం. ఆపరేషన్ కూడా జరిగింది. ఇప్పుడు అన్నీ ఇప్పుడు అనుకున్న కోరికలు, మనిషి కోరికలకు అంతముందా? ఇక బతికినంత కాలము వస్తానే ఉంటాయి. దేవునితో అవసరాలు తీరిపోతుందా? తీరిపోదు. మరలా ఇప్పుడు పుట్టుకొచ్చిన ఒక 5 అవి చెప్పింది నాకు ఇప్పుడు. మొదటిది, తనకి సంపూర్ణమైన ఆరోగ్యం, కొంచెం పెయిన్ వస్తుంది, సంపూర్ణమైన ఆరోగ్యం కావాలని మొదటిది. తీరుద్దా? దేవుడు తీరుస్తాడా? వెరీ గుడ్. రెండవది, ఎప్సిక్ బాకు పెళ్లి కావాలన్నా పెళ్లి చేయాలి నువ్వు అంది. చేద్దామమ్మా అన్నాం. దేవుడు ఏర్పాటు చేస్తాడంటావా? చేస్తాడు. 2 అయిపోయింది. 3 ఏంది? అప్పుడే అమూల్యగా అబ్బాయి కొట్టాలంట. అమ్మాయి ఇచ్చాడు కదా, మన 3వ కోరిక వచ్చింది. అది కూడా తీరుతాడు దేవుడు, తీరుస్తాడు. 4వ కోరిక అలా రక్షణలోకి రావాలి. 5వ కోరిక, ఇప్పుడు కొంచెం దోవకాడ కొంచెం డిస్టర్బెన్స్ ఉండాలి, ఇళ్ళకెళ్ళే దోవకాడ కొంచెం సరి అయినటువంటి విధానం లేదు, దానికి దోవ ఏర్పాటు కావాలి. దాని గురించి ఈ 5 కోరికలు పెట్టింది. ఇప్పుడు 5 తీరుతాయి అనుకుంటే అల్లో చెప్పు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎట్ట నమ్మేవరా నువ్వు తీరుతాయని? అంతకుముందు జరిగే దాన్ని బట్టి. దావీదు గారు అంతే కదా, ఎలుగుబంటి నుంచి కాపాడాడు, సింహం నుంచి కాపాడాడు, గొలియాతు గారి నుంచి జరిగిన దాన్ని బట్టి నమ్మకంతో చెప్పినట్టుగా ఇప్పుడు జరిగినాయి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు కూడా జరుగుతాయని నీ ఆశ. దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. స్వస్థత విషయం, మరణకరమైన వ్యాధి కదా, దేవుడు దైవజనుడి చేత చెప్పించాడు. యెషయా గారు వచ్చి హిజ్కియా గారికి చెప్పాడు. అతను హిజ్కియా తను ఏ విధంగా యథార్థంగా జీవించింది, దేవునికి మొరపెట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ఎందుకనో హిజ్కియా గురించినటువంటి విషయాలు రాజుల గ్రంథంలో కనబడతాయి, దినవృత్తాంతముల గ్రంథంలో కనబడతాయి, యెషయా గ్రంథంలో కనబడతాయి. ముచ్చటగా 3 చోట్లు రాశారు. సరే, యెషయా గ్రంథం చదువుదాం. 38వ అధ్యాయం 5వ వచనం చదువమ్మా. నీవు హిజ్కియా యొద్దకు పోయి చెప్పమని దేవుడు చెప్పాడు యెషయాకి. నీవు కన్నీళ్ళ విడుట నేను చూశాను, నీ ప్రార్థన అంగీకరించాను, నిన్ను బాగు చేసి 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఆనాడు హిజ్కియా నమ్ముకున్న దేవుణ్ణే ఇప్పుడు మనం నమ్ముకుంది కదా. కాబట్టి హిజ్కియాకు జరిగిచ్చినట్లుగా దేవుడు ఉమాపక్షంగా కూడా దేవుడు బాగు చేసి పరిపూర్ణ స్వస్థత ఇచ్చి ఆయుష్ను పొడిగించును గాక. దేవునికి స్తోత్రం. ఈ కోరిక నెరవేరింది పో. దేవునికి స్తోత్రం. ఇక పెళ్లి చేయాలనుకున్నాడు కూతురికి. ఎవరు? కాలేబు గారు.
నిన్ను మనసుతో దేవుణ్ణి అనుసరించాడు. ఎవరు? కాలేబు. అతనే కదా లక్షల మంది, దాదాపు 24 లక్షల మంది బయలుదేరి వెళ్ళారు పాలు తెల్లు ప్రవహించే దేశానికి. యెహోషువను కాలేబులు మాత్రమే చేరారు అక్కడికి. హెబ్రోను అన్న స్థలాన్ని ఈయనకి ఇచ్చారు. ఎవరికి? కాలేబుకి వచ్చింది. కాలేబు కూతురు పేరు అక్ష. ఆ అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది, ఇప్పుడు ఎఫ్సీకి వచ్చినట్టుగా. అందుకనే ఉమా పెళ్లి చేద్దాం అనుకున్నట్టుగా కాలేబు గారు కూడా పెళ్లి చేద్దాం అనుకున్నాడు. అయితే దేవుని మీద ఆశ పెట్టుకొని స్వయంవరాన్ని ప్రకటించాడు. ఎవరైతే దేవుని పట్టుకుంటారో వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా అంటే ఒత్నియేలు పట్టుకున్నాడు. ఒత్నియేలు ఎవరో కాదు, తన సహోదరుడు కుమారుడే పట్టుకున్నాడు. వాళ్ళు యూదులు సహోదరి పిల్లలకు చేసుకుంటారు, మనం ఆడపిల్లలు చేసుకుంటాం, యూదులు అబ్బాయిల పిల్లలు చేసుకుంటారు. అందుకని ముస్లిమ్స్ అయినంతే యూదులు ఆ విధంగా చేసుకుంటారు. అందుకని పెళ్లి చేశాడు. యెహోషువ గ్రంథంలో చూద్దామండి, 15వ అధ్యాయము 16వ వచనం. దాని పేరు దెబోరా రాకముందు ఆ పేరు ఉండేది. పెళ్లి పెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్షానిచ్చి పెళ్లి చేస్తానని స్వయంవరం ప్రకటించాడు. ఎవరు? కాలేబు. కాలేబు సహోదరుడు కనూజు కుమారుడు ఒత్నియేలు దాన్ని పట్టుకున్నాడు. కాబట్టి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి జరిగిందా? ఆశ పెట్టుకుంటే దేవుడు చేస్తాడు, జరిగిస్తాడు. ఎఫ్సీ పెళ్లిని కూడా దేవుడు జరిగించును గాక, తన చిత్తంలో, తన ఏర్పాట్లో. దేవునికి స్తోత్రం. రేపు కూడా పెళ్లి రోజు ఉంది. గంటా సీన్ గారు, ఇందు ప్రియ వాళ్ళ పెళ్లి రోజు. కృతజ్ఞత కూడడం రేపు రండి. నేను అన్నీ ఇప్పుడు 21 సంవత్సరం కూడా చెప్పను కదా, కొత్త అంశాలు నేర్చుకుందాం పెళ్లి విషయాల్లో. పెళ్లి రోజు కూడా కృతజ్ఞత చెల్లించాలా అన్న అంశాన్ని చెప్తున్నారు రేపు. ఎందుకు చెల్లించాలన్న అంశం రేపు నేర్చుకుందాం ఏమో. కాబట్టి పెళ్ళి అయిపోయింది. మీ పెళ్ళిలో చెప్తారు మంచి విషయాలు, మంచి వాక్యాలు. అమూల్య పెళ్ళిలో చెప్పాక, అమూల్యకి చేశా కదా, చాలా బాగా జరిగింది కదా పెళ్ళి. బాగా జరిగిందమ్మా. చాలామంది అన్నారు బాగా చేశారు అయ్యగారు మీరు పెళ్ళి అని. సరే, మంచిది. ఇక పిల్లలు అమూల్యకి ఏమో, అమ్మాయికి కూడా పెళ్ళి అయితే అమ్మాయికి కూడా పిల్లలు అడుగుతాయి. ఏముంది? సంతానం లేక బాధపడుతూ దేవుని మీద ఆశ పెట్టుకొని మందిరానికి వచ్చి కన్నీరు కార్చి మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసింది అన్న. అప్పుడు దేవుడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం 19వ వచనం. ఆమెను జ్ఞాపకం చేసుకునేను. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారునిగా అంది. కాబట్టి అన్న ఏ విధంగా మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసిందో అమూల్య కూడా ఆ విధంగా చేస్తే అన్నాకి ఇచ్చినట్టుగా దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు పక్షపాతి కాదు. మర్చేయమని చెప్పు అమ్మాయికి కూడా, అమూల్యకి. నాకు ఫోన్ చేసినప్పుడు చెబుతా, గాంధీ గారు పనికి వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తాడు. వాళ్ళు సీరియాల్లో ఉన్న ఫోన్ చేసి ప్రార్థన చేయించుకొని బయలుదేరుతాడు పనికి రోజు. ఆయన టార్గెట్ ఉంది, ఇంత రావాలి అయ్యారు అంటాడు. అంత వస్తుంది, చెందలాడే. అందుకే ఆ నమ్మకం ఆయనకి. ఆ విధంగా గొప్ప కార్యాలు చేశాడు. ఇకపోతే రక్షణ కార్యం. ఇక వారు
సీను గారిది. చెరసాల నాయకుడు రక్షణ పొందాలన్న ఆశతో, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చెయ్యాలి అని పౌలు శీలను అడిగాడు. ఎందుకంటే వారిలో దేవుణ్ణి నమ్ముకున్న వారి ప్రవర్తన చూసి, వాడు మమ్మల్ని బొండాలు బిగించాడు, చెరసాల్లో తోశాడు, బెత్తాలతో కొట్టాడు, వాడు జావాలనుకోకుండా నువ్వేం హాని చేసుకోమాక అందరం ఇక్కడే ఉన్నాం అని పౌలు గారు చెప్పిన మాటలకు నిజంగా ఇంత మార్పు వీళ్ళలో ఉంది అని అర్థం చేసుకొని, అలాంటి మార్పు తనలోకి కావడని, అయ్యా రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడిగితే పౌలు గారు దేవుని సువార్త చెప్పాడు. యేసు ప్రభువారు విశ్వాసం ఉంచమన్నాడు. వెంటనే అతని మనసు మారింది. వాళ్ళు తీసుకొచ్చాడు, శుభ్రంగా గాయాలు కడిగాడు, అతిథి ఇచ్చాడు, రక్షణ కూడా పొందాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఆయనకు ఆశ ఉంటే దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. లేకపోతే ఏముంది, వీళ్ళందరికీ మారు మనసు వచ్చుగాక అంటే వచ్చేస్తుంది. దేవుడు అలా చేయడు. అది నువ్వు కోరితేనే, నువ్వు కోరుకుంటే మేమైనా సరే నువ్వు తీసుకొచ్చి ముంచం, నీళ్ళలో తీసుకొచ్చి బాప్తీసం ఇవ్వం, మీరు ఇష్టపడితేనే తీసుకెళ్తాం. చెరసాల నాయకుడికి ఇచ్చినట్లుగా మనసు మార్చినట్లుగా సీను గారికి కూడా మనసు మార్చునుగాక. ఇనప గడియలు వేశారు కోరేష్కి. దేవుడు అతని చేయి పట్టుకొని ముందుగా నడిచి మెత్తగా ఉన్న వాటిని సదును చేసి లెవెల్ చేశాడు కదా. 45 అధ్యాయం యెషయా గ్రంథంలో ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆటంకపరుస్తున్నారో వారిని జయించేలాగా దేవుడు మా చేయి పట్టుకొనుగాక, ముందుగా దేవుడు నడుచునుగాక, దేవుడు సరళం చేయనుగాక. ఈ 5 కోరికల ఆశలను దేవుడు నెరవేర్చునుగాక. తన కృపలో దేవుడి మాటలు దీవించునుగాక. ఏమో చెబుతావరా? సరేరా. అమ్మాయి సాక్ష్యం చెప్పిందంట. అగరా